ఈ దసరాకి మనం 9 దుర్గలని చెప్పాం కదా, ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానంలో నడుస్తుంది. పూర్తిగా దుర్గారాధనే చేసేవి ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంది. ఈ 9 రోజులు చండీ పారాయణ చేస్తారు. నిద్రపోని వాళ్ళు కూడా కనబడతారు. 9 రాత్రులు నిద్రేపోరు. ఆహారం తీసుకోరు, అంటే ఉడికిన ఏ పదార్థము స్వీకరించరు. కేవలము ద్రవ పదార్థమే. బయట ఎక్కడా తినరు. చండీ పారాయణ మానరు. ఇదొక విధానం. అయితే మన దక్షిణ భారతదేశంలో అమ్మవారిని వేరువేరు అలంకారాలతోటి 9 రాత్రులు పూజించే విధానం మన పద్ధతి. మళ్ళీ ఇందులో కూడా ఊళ్ళల్లో మార్పులున్నాయి, దేవాలయాల్లో మార్పులున్నాయి. అక్కడి స్థల పురాణాన్ని బట్టి, దేవాలయ ఆగమాన్ని బట్టి, దేవాలయ విధానాన్ని బట్టి అర్చనలు మారతాయి. అవతారాలు అలంకారాలు కూడా ముందు వెనక అవుతాయి. అయినా కూడా ఎలా పూజించినా అమ్మవారినే యమదంశ్రలుగా చెప్పబడతాయట కొన్ని